హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మజ, న్యాచురోపతి థెరపిస్ట్, లైఫ్ వెల్నెస్ కోచ్ని. లైఫ్లో క్లారిటీ లేకపోతే, ఇంకా మైండ్ ఫోగ్ ఉంటే ఏ పని కూడా సరిగ్గా చేయలేమో, చేస్తున్న పనిలో కూడా క్లారిటీ, డైరెక్షన్ లేదు అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం క్లారిటీ మిస్ అయ్యే రీజన్స్ మనకి తెలియకపోయినా అది సబ్టల్గా మన మైండ్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో క్లారిటీ మిస్ చేసే అందరూ కామన్గా ఫేస్ చేసే కొన్ని రీజన్స్ని, సొల్యూషన్స్ని చూద్దాము. ఒకటి, గిల్ట్ ఆర్ రిగ్రెట్. మనకి మనమే తప్పు చేశామని ఫీల్ అవ్వడము, లేదా వేరే వాళ్ళు నువ్వు తప్పు చేశావని నిందించడము, లేదా నిందిస్తారేమో అని ఆలోచించడం, భయపడము మీ లైఫ్లో క్లారిటీ లేకుండా చేస్తాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. వేరే ఏ ప్రాబ్లము లేదా సిచ్యువేషన్లో అయినా మనకి చాలా సైంటిఫిక్ టెక్నిక్స్, సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఈ సిచ్యువేషన్లో సొల్యూషన్ ఓన్లీ దేవుని పైన డిపెండ్ అవ్వాలి, దేవుని హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన ఆలోచనలు ఇంకా ఫీలింగ్స్ కన్నా ఎంతో హై లెవెల్లో ఆ సిచ్యువేషన్ని చూస్తాడు. మీలో ఉన్న గిల్ట్, ఫియర్ పోయేలాగా కంప్లీట్ హెల్ప్ అనేది దొరుకుతుంది. దేవుడి నుండి మిమ్మల్ని మీరు చూసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో అలా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ని కోరుకోడు. మీలో వస్తున్న అనవసరమైన థాట్స్ని తీసేయమని, ఆ విషయం గురించి సరైన విధంగా ఎనాలిసిస్ చేయడానికి హెల్ప్ చేయమని దేవుణ్ణి అడగండి. అలా ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరు నిజంగా తప్పు చేశారు అనిపిస్తే సింపుల్గా మళ్ళీ సేమ్ తప్పు రిపీట్ చేయకండి. ఇంకా దాని గురించి ఆలోచించడము, ఎనాలిసిస్ చేయడము ఆపేయండి. కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. దేవుని దగ్గర మీ గిల్ట్, ఫియర్ పోయేలాగా కంప్లీట్ హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని కూడా మనం చూద్దాము. బాడీలో ఒక డేంజర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి అపెండిక్స్ బర్స్ట్ అయ్యే డేంజర్ ఉంటే డాక్టర్ ఏం చెప్తారు? అపెండిక్స్ని ఇమీడియట్గా తీసేస్తే మీరు ముందులాగా హెల్తీగా పనిచేసుకోగలుగుతారు అంటారు కదా. సేమ్ అలాగే మనలో తప్పు చేశాము అనే ఫీల్, లేదా వేరే వాళ్ళు నిందించడము, సెల్ఫ్ డౌట్స్ని దేవుని హెల్ప్తో తీసేసుకుంటే సరిపోతుంది. మీరు ముందులాగా హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ లైఫ్ క్లారిటీని మిస్ చేసుకోవడము, ఇంకా కొంతమంది నెక్స్ట్ లెవెల్ డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళపైన డిపెండ్ అయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా. ఇలాంటి గిల్ట్ ఫీల్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి దేవుని పవర్ ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఆ పవర్, హెల్ప్, గైడెన్స్ తీసుకొని లైఫ్లో మైండ్ క్లారిటీతో ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ.